హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. దిస్ ఈజ్ మాధవి నరసింహ. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ప్యారిస్ మధు వ్లాగ్స్‌కి స్వాగతం. ఆంధ్ర ప్యారిస్ మధు వ్లాగ్స్ అని నా ఛానల్ పెట్టడానికి యాక్చువల్‌గా మాది తెనాలి అవ్వడం వల్ల నేను నా ఛానల్‌కి ఆ పేరైతే పెట్టాను. తెనాలిని ఆంధ్ర ప్యారిస్ అంటారనమాట. ఇక్కడ కెనాల్స్ ఎక్కువగా కలిపేలాగా వంతెనలుంటాయి. అందుకనే నా ఛానల్‌కి ఆ నేమ్ ఉంటుంది. అండ్ తెనాలి వెళ్ళినప్పుడు ఇక్కడ వైకుంఠపురం అని వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి. చాలా మహిమగల ఆలయం అనమాట. మేము వెళ్ళినప్పుడు ఈ టెంపుల్‌కి ఖచ్చితంగా వెళ్తాము. అండ్ ఈ టెంపుల్ విశేషాలు ఇవన్నీ కూడా మీకు నేను ఈ వీడియో ద్వారా వివరించాలని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఎవరైనా తెనాలి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక నా వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్‌ని ఫాలో చేయండి. ఈ టెంపుల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తెనాలిలో ఉంటుంది. వైకుంఠపురం అంటే ఆ ఏరియాని వైకుంఠపురం అని అంటారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం అన్నమాట. ఈ ఆలయం చాలా పురాతనమైనదేనండి. ఈ ఆలయాన్ని శ్రీ తుళ్ళూరు బాల నరసింహారావు గౌడ్ గారు స్థాపించారు. ఇది తెనాలి బస్ స్టాండ్ మరియు రైల్వే స్టేషన్‌కి ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. చూసారు కదా ఎంత ప్లేస్ ఉందో. ఈ గుడి దగ్గర అంతా కూడా మీకు అవన్నీ నేను చూపిస్తాను. ఈ క్షేత్రం వెనక ఆసక్తికరమైన పురాణ గాథలు, స్థల పురాణాలు కూడా చాలా ఉన్నాయంటండి. కానీ ఇక్కడ అంటే మ్యారేజెస్ కూడా చాలా అవుతాయి. పెళ్ళిళ్ళ సీజన్‌లో ఈ టెంపుల్‌లో ఆహ్, పెళ్ళిళ్ళు ఎక్కువగా జరుగుతాయి. అండ్ పూజలు కూడా ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి చెప్పాలంటే పెద్ద తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో సేమ్ అలానే అనిపిస్తారండి. అంటే లోపల వరకు మనం తీయడానికి ఉండదు కదా! అందుకని వీలైనంత వరకు నేను ఈ టెంపుల్‌ననేది మీకు చూపిస్తున్నాను. ఈ ఆలయం సాధారణంగా మార్నింగ్ 6:00 నుంచి 1:00 వరకు ఓపెన్ ఉంటుందండి. ఈవినింగ్ మళ్ళా 5:00 నుంచి 8:30 వరకు తెరిచి ఉంటుందన్నమాట. శని, ఆదివారాల్లో పూజలు ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం టైమింగ్స్ అనేవి మారుతూ ఉంటాయన్నమాట. ఈ ధ్వజస్తంభం స్టార్టింగ్‌లో మనకి ఇలా కనిపిస్తుంది. మరి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు ఏంటంటే గుడి ప్రాంగణం అంతా కూడా కొంచెం ఆహ్, ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉండే ప్లేస్‌లో ఉంటుంది. ఇదంతా కూడా ఈ గుడికి సంబంధించిన స్థల పురాణం అన్నమాట. అంటే అసలు ఈ గుడి విశిష్టత ఏంటి? ఇక్కడ ఉన్న స్వామివారికి ఎందుకింత ప్రత్యేకత? ఈ గుడిని ఎప్పుడు నిర్మించారు? ఎలా నిర్మించారనేవి మొత్తం కూడా ఉన్నాయన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి 1961 సంవత్సరంలో అభివృద్ధి చేసి 1972 సంవత్సరంలో ఇక్కడ దేవతా విగ్రహాలననేది ప్రతిష్ఠించారంట. 1973లో దేవాదాయ శాఖ ఈ ఆలయాన్ని హ్యాండ్ ఓవర్ తీసుకున్నారంటండి. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తుంటే నాగేంద్ర స్వామి వారి పుట్టనేది ఉంటుంది. రెగ్యులర్‌గా అయితే ఇక్కడ పూజలు ఎక్కువగానే జరుగుతాయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను గదా ఫోటో. ఈ ఫోటోలో ఉన్నాయనే ఈ గుడినైతే నిర్మించారనమాట. ఇక్కడ ఈ అపోజిట్‌లోనే స్వామివారిని మనం దర్శించుకోవడానికి వెళ్ళే ద్వారమైతే ఉంటుంది. బట్ అటువైపయితే ఫోటోలైతే స్ట్రిక్ట్‌లీ నాట్ అలౌడ్ అండి. వీడియోస్ కానీ ఇక్కడి నుంచి లోపలికెళ్తే మనకి స్వామివారి విగ్రహం అయితే కనిపిస్తుంది. వీలైనంత వరకు నేను వీడియో తీయడానికైతే ట్రై చేశాను. గుడి ప్రాంగణం అయితే చూసారు కదా ఎంత బావుందో. పైనంతా ఇంకా లాస్ట్ ఇయర్ ఎళ్ళినప్పుడైతే అంత డెవలప్‌మెంట్‌గా లేదండి. ఇప్పుడంతా గూడా ఇంకా కడుతున్నారు. అంటే కన్‌స్ట్రక్షన్స్ చిన్న చిన్నగా జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఒక ఆవిడ మేము వెళ్ళినప్పుడు పాట పాడుతున్నారు. చాలా బాగా పాడారు. అది మీకు కూడా వినిపిస్తాను. నీకు కోవలనున్నాను నా గోవిందా కొండవేట నెత్తినట్టి గోవిందా కొండవేట నెత్తినట్టి గోవిందా నిన్ను కొలించేరు యశోదకు గోవిందా నిన్ను కొలించేరు యశోదకు చూసారు కదా ఎంత బాగా పాడారో. ఆవిడతో నేను తర్వాత మాట్లాడాను. ఆవిడ ఎక్కడైనా టెంపుల్స్ దగ్గర ఇలా స్వామివారి పాటలు ఇలాంటివి పాడడానికి అన్నవరం ఇలాంటి చోటకి కూడా వెళ్తారంట. నాతో మాట్లాడి నేను చెప్పాను ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ ఆంజనేయ స్వామి చిన్న విగ్రహము, చిన్న టెంపుల్ లాగా ఉపాలయం ఉంటుందండి. ప్రతి చోట కూడా ఇట్లా నాగేంద్ర స్వామి వారి పుట్ట అనేది ఉంటుంది. ఇలా చెట్టు దగ్గర పిల్లలు లేని వారు పూజలు చేసి ముడుపులనేవి కడతారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నాకు తెలీదు భోజనాలవి అంటే అన్న సంతర్పణ జరుగుతుంది. ఇక్కడ ప్రతిరోజు నిత్య అన్నదానం జరుగుతుందని నాకు తెలీదండి. కరెక్ట్‌గా మేము వెళ్ళేసరికి మాకు పిలిచి మరీ టోకెన్స్ ఇచ్చారు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్‌గా మా అత్తయ్య గారు ఫోను చేశారు. భోజనానికి ఇంకా రాలేదు అని చెప్పేసి. మేము ముగ్గురమే ఎళ్ళాం. పిల్లలు నేనే ఎళ్ళాము. అయితే ఇంకా మేమిక్కడ తినేస్తున్నాము అని చెప్పాననమాట. భోజనం అయితే చాలా బావుంది. ఇక్కడ తులాభారానికి సంబంధించిన ఉంటది కదండీ! అదుందనమాట. ఎవరైనా అన్నదానం సంబంధించిన ఏదన్నా విరాళం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. లడ్డూలు తయారు చేసే కౌంటర్స్ కానీ అన్నీ ఇక్కడే ఉంటాయి. అండ్ ఇక్కడ వడలుంటాయి కదండీ! మినప వడలంటారు కదా! స్వామివారికి నివేదించేయి. చాలా రుచిగా ఉంటాయి. యాక్చువల్‌గా మేము వెళ్ళిన రోజున అవి అయిపోయాయి. తీసుకోలేదు. లడ్డూల వరకే తీసుకున్నాము.
ఇవన్నీ విరాళాలు ఇక్కడ టెంపుల్స్‌కి ఇచ్చిన వాళ్ళందరివి అన్నమాట. అక్కడ బ్లాక్ అదే గ్రానైట్ ఉంటుంది గదా! దాని మీద వాళ్ళందరి పేర్లతో గోడ మీద ఇంకా లైఫ్ లాంగ్ ఉండేలాగా ఫిక్స్‌డ్‌గా పెట్టేశారు. ఇక ఇక్కడ నుంచి గుడి దగ్గర నుంచి బయటకొచ్చాక ఇక్కడ విశేషాలు కూడా చూపిస్తాను. గోశాల కూడా ఉంటుంది. ఎవరైనా నార్మల్‌గా పక్కన గడ్డి కొంచెం తీసి వేసేయొచ్చు. అక్కడేమి పేమెంట్‌లు అలాంటివేమి ఉండవు. దానం ఇవ్వాలనుకుంటే ఎవరైనా ఇవ్వచ్చు. అయితే ఇక్కడ చెప్పాను గదా! కళ్యాణాలని, పెళ్ళిళ్ళవి ఎక్కువ జరుగుతాయని. ఈ చూపిస్తున్న బిల్డింగొచ్చేసి కళ్యాణ మండపం అన్నమాట. ఆల్‌మోస్ట్ ఒక 1000 మెంబర్స్ వరకు సరిపోయేంత పెద్ద కళ్యాణ మండపం అండి. బయటంతా కూడా ఇలాంటి విగ్రహాలనేవి ఉంటాయి. పార్క్‌లాగా ఇంకా అరేంజ్ చేస్తున్నారు. ఇందులోనే టెంట్ హౌస్‌లు అలాంటివేవైనా బుక్ చేసుకోవాలనుకున్న మ్యారేజ్‌కి కంప్లీట్‌గా ఈ టెంపుల్ దగ్గరే ఉంటాయి. మనం అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట వెళ్లి ఆధార్ కార్డులతో వాటితో యాజ్ యూజువల్ ప్రొసీజర్ ఉంటుంది కదా! తిరుపతి టెంపుల్‌లో ఎలా అయితే ఉంటాయో అలానే ఉంటుందండి ఇక్కడ ప్రొసీజర్ కూడా. ఇంకా మేమైతే ప్రసాదాలైతే తీసేసుకున్నాము. ఇంకా గుడి దగ్గర నుంచి బయలుదేరాము. ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ టెంపుల్‌ని ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళుంటే ఒక కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అంటే మేమెళ్ళిన ట్రావెలింగ్ వ్లాగ్స్ ఎక్కడికెళ్ళినా సరే అవన్నీ కూడా నా ఛానెల్‌లో నేను అప్‌లోడ్ చేస్తాను. కుకింగ్, ట్రావెలింగ్ అండ్ మీకేదైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ లాంటివి ఏవైనా ఉంటే వాటిని కూడా నా ఛానెల్‌లో అందించడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.